వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. ఫ్రెండ్స్, సమ్మర్, హీట్ సమ్మర్, హీట్ వాటర్ అంతా హీట్గా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? హౌ యు ఆర్ ఏబుల్ టు టేక్ హీట్ సమ్మర్? ఎలా హీట్ సమ్మర్ని కట్టుకుంటున్నారు? హీట్ సమ్మర్ आप कैसे ले रहे? చాలా ఈజీ టిప్స్ ఉన్నాయి. హీట్ సమ్మర్ని చాలా ఈజీగా తట్టుకోవచ్చు. సింపుల్ టెక్నిక్. మీ ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ముసలోళ్ళు ఉంటే వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇది యంగ్ వాళ్ళకే నచ్చుతుంది. ఓన్లీ యంగ్. హీట్ సమ్మర్ని తట్టుకోవాలంటే ఆవకాయ ఉంటుంది కదా, ఆవకాయ పచ్చడి, అది బాగా ఎర్రగా కలుపుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, వేడి వేడి అన్నంలో బాగా ఆవకాయ కలుపుకొని నెయ్యి వేసుకొని, పక్కన అంచులో గుమ్మడికాయ ఒడియాలు కూడా పెట్టుకొని, కొత్తవి అన్నీ, ఇందులో ఏది పాతవి కాదు, కొత్తవి, అప్పుడే కొనిన కాటన్ చీర కట్టుకొని తినాలి. ఓకే, హీట్ని తట్టుకోవచ్చు. టు బీట్ ద హీట్ వేవ్. తర్వాత బాగా నూనెలో వేపిన వడలు అంటే గారెలు, ఉల్లిపాయలు వేసి, పచ్చిమిరపకాయలు వేసి, కొంత ఉప్పు వేసి, కరివేపాకు వేసి, ఫెళలాడుతూ వేగిన గారెలు చికెన్లో ముంచుకొని మంచిగా జింజర్ చికెన్లో ముంచుకొని తినాలి. ఇది కూడా వన్ వే ఆఫ్ ఫేసింగ్ ద హీట్ వేవ్ వెరీ సక్సెస్ఫుల్. తర్వాత ఆవు పాలు ఉంటాయి కదా, గుమ్మ పాలు, ఆవు పాలతో నీట్గా టీ పెట్టుకొని తాగాలి. అంచులో తాటి ముంజలు, మంచి తాటి ముంజలు పెట్టుకో. అసలు నిజంగా నేను అన్నానని కాదు, ఈ పులిగోరలాగా ఎంతో టేస్టీగా తాటి ముంజలు బాగానే నీట్గా హ్యాపీగా, కాస్ట్లీ కాదు, జస్ట్ 100 రూపాయలకి డజన్ బేరం చేసి 100 రూపాయలకి డజన్ తాటి ముంజలు తీసుకొని అంచులో పెట్టుకోవాలి. గుమ్మ పాలతోటి నీట్గా టీ పెట్టుకొని ఆవు పాలు తాగాలి. టీ తాటి ముంజలు నంచుకోవాలి, తినాలి. సరే మేడం, ఇవన్నీ వేడి, ఆంధ్రోళ్ళు అమ్మో వేడి కదా, పైత్యం కదా, కొంచెం ఆపుతారా? మీరు మాట్లాడకుండా ఉండడానికి ఏం తీసుకుంటారు? కొంచెం విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు ఎండ అంతా కొంచెం సూర్యుడు కూల్ అవుతుంటాడు, అంటే సన్సెట్ టైం అవుతుంది. మనం టీ తాగి తాటి ముంజలు తినేస్తాం. ఇప్పుడు అసలైన విషయం బయటకు వస్తుంది. బాగా స్నానాలు పొద్దున్నే చేసాం కదా, మరి పొద్దున్న అన్నం తిన్నావు కదా, మళ్ళీ ఎందుకు తింటున్నావు? మళ్ళీ స్నానం చేయాలి. మళ్ళీ నీట్గా స్నానం చేసి, మళ్ళీ కొత్త చీర పెట్టులోంచి తీసి బ్రాండ్ న్యూ కాటన్ చీర కట్టుకొని రాత్రికి అంత డిన్నర్ తయారు చేసుకోవాలి.
అది కూడా ఎలా నూనెలో వేపిన పెద్ద పెద్ద అప్పడాలు, రాజస్థాన్ అప్పడాలు, పెద్ద పెద్దవి, పెద్ద అప్పడాలు, మన పళ్ళెం కన్నా పెద్దవి అయినా సరే ముక్కలు ముక్కలు తుంపులు చేసుకొని అయినా సరే ఆ అప్పడాలతో పప్పుచారు పెట్టుకొని. మీరు వెజిటేరియన్స్ కదా, ఉప్పు చేప తినరేమో, పర్వాలేదు. అప్పడాలు పప్పుచారు బాగానే ఉంటుంది. కాదు మీరు వెజిటేరియన్స్ కాదు అంటే ఉప్పు చేప కూడా తినండి, జబర్దస్త్ టేస్ట్. తర్వాత కొంచెం ప్రాన్స్ కర్రీ, మంచి ప్రాన్స్, సముద్రం ప్రాన్స్ది కర్రీ, జింజర్ బాగా వేసి, జింజర్ ప్రాన్స్ అన్నంలో నంచుకొని, బాగా కారం ఎక్కువ ఉండాలి, ఆవకాయ కూడా ఎర్రగా కనపడాలి. శుభ్రంగా తినాలి. ఇది ఎండాకాలంలాగా లేదే మీరు చెప్పినవి అస్సలు. ఒక వజ్రాన్ని కొయ్యాలంటే ఇంకో వజ్రం వాడాలి. కత్తిని విసిరే వాడిని ఆ కత్తితోనే జయించాలి. టు కట్ ఏ డైమండ్ వీ షుడ్ యూజ్ ఏ డైమండ్. హీట్ వేవ్ని తట్టుకోవాలంటే, టు ఫేస్ ద హీట్ వేవ్ మనం ఇంకా హాట్గా ఉండాలి. అర్థమైందా? మనం ఎంత హాట్గా ఉండాలో అంత హాట్గా ఉంటే హీట్ వేవ్ మనని ఏం చేయదు. ఇంకా అయిపోయింది, డే అంతా అయిపోయింది, అబ్బా వీ హ్యాడ్ ఎ వెరీ నైస్ డే, ఇక గుడ్ నైట్ అని ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో గుడ్ నైట్ పెట్టి లస్సీ, స్వీట్ లస్సీ, బాగా స్వీట్ లస్సీ తాగాలి. అప్పుడు నిద్రపోవాలి. ప్లాన్ బాగుంది కదా, ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయండి. ఊష్ణే శీతలం. మనం ఎంత హాట్గా ఉంటే హీట్ వేవ్ని అంత ఈజీగా సునాయాసంగా ఫేస్ చేసుకోవచ్చు. పెద్ద ఖర్చు ఏం కాదు. అందరూ అమ్మో ఎంత ఖర్చు అవుతుంది, ఈ అరుణా చౌదరి ఏం చెప్పినా ఖర్చులే చెప్తుంది అనుకుంటున్నారు. నెవర్. ఎకనామిక్స్లో ప్రపంచమంతా ఫెయిల్ అయితే నేను పాస్ అయ్యాను. మా ఎకనామిక్స్ మేడం భాను మ్యామ్ డిమాండ్ సప్లై కర్వ్కి పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు అని డిమాండ్ సప్లై కర్వ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోర్డు మీద. అది కూడా ఎగ్జామ్లో రాశాను. షేక్స్పియర్ మ్యాక్బెత్ అయితే చెప్పొద్దు. షేక్స్పియర్ కూడా అంత అందంగా రాయలేదు మ్యాక్బెత్ నావల్. సో ఏదన్నా చెప్తే మీరు అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి చక్కటి లక్ష్మీ హృదయాన్ని చూడండి. ఇప్పుడు ఈ పులిగోర ఉంది, ఆ పులిగోరను చూడండి, లాకెట్ని కాదు. అందరూ పులిగోర చూడకుండా లాకెట్ చూస్తారు. లాకెట్లో పులిగోర ఉంది. సో అది తాజ్మహల్ కట్టడానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు? సో అలా అందరూ తాజ్మహల్ చూస్తారు అంతే. అది కట్టేటప్పుడు ఎన్ని జరిగాయి, ఆర్కిటెక్ట్కి ఏమైంది, అవన్నీ ఎవరు చూడండి. చూడడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లాజిక్ ఈజ్ ఎక్సలెంట్ కదా. బీ మోర్ హాట్, హాటర్, హాటెస్ట్ టు ఫేస్ ద హీట్ వేవ్.